శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ముద్రల గురించి చెప్పుకుంటూ శరీరము, ఆత్మ, అంతరాత్మ యొక్క అలైన్మెంటు ఎలా జరుగుతుంది, సమస్థితిలో ఎలా ఉంటుంది అన్న విషయాలను మనము చెప్పుకున్నాం అన్నమాట. సో ఈ భాగంలో మనం అందరూ కూడాను అనుకుంటూ ఉంటాం, ఎక్సర్సైజులు చేయాలి, యోగా చేయాలి, లేకపోతే శరీరానికి కొంత వ్యాయామం అవసరం అనుకుంటూ ఉంటాము, లేకపోతే ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాం. కానీ కూడా అలా ఉండలేకుండా శరీరము సహకరించకుండా మనకి ఉంటుందన్నమాట. అంటే మనం గట్టిగా అనుకుంటే శరీరం సహకరిస్తుంది కదా అనేసి అనుకోవచ్చు. కానీ ఎంత గట్టిగా అనుకున్నా కూడాను కొన్ని విషయాలు మనము చేయలేకపోతూ ఉంటాము, ముందుకే వెళ్ళలేకుండా ఉంటామన్నమాట. చాలామంది అనుకున్న దగ్గరనే ఆగిపోతూ ఉండడానికి కారణం ఏమి అనేసి అంటే ఎక్కువగా శరీరం సహకరించకపోవడమే అనమాట. సో ఇలాంటి సమయంలో ఏమవుతుంది అనేసి అంటే శరీరానికి కావలసినటువంటి శక్తి తగినంత లేకపోవడానికి ఒక కారణం అయితే మనకు బద్ధకము ఇంకొక కారణం అనమాట. సో అలా అవ్వడానికి కారణం ఏమి అనేసి అంటే శక్తి తక్కువ అవ్వడమే అనమాట. సో ఎప్పుడైతే మనము మన శరీరాన్ని కొంచెం బద్ధకంగా లేకపోతే, నీరసంగా లేకపోతే మన వల్ల కాదు అనేసి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ పనిని, అంటే ఏ పనైనా క్రమశిక్షణగా చేయడానికి కానీ లేకపోతే క్రమపద్ధతిగా ఉండడానికి కానీ మన వల్ల అవ్వని పని అనమాట. సో అలాంటి సందర్భాలలో మనకు ఆధ్యాత్మికత అన్నా లేకపోతే ధ్యానం అన్నా ఇలా సాధనలన్నీ కూడాను మనము ఎక్కువ చేయకపోవడానికి కూడా ఇది ఒక రకమైన కారణం అనమాట. అలాంటి సమయంలో మనము మన శరీరానికి కనుక కావలసినటువంటి శక్తిని కనుక ఇచ్చినట్లయితే మనకు ఆటోమేటిక్గా మనము ఏ సాధనలన్నా కానీ లేకపోతే ఏ విషయాన్నైనా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట. చాలా సందర్భాలలో మనకు శక్తి తక్కువగా ఉండడం వల్లనే, బలం లేకపోవడం వల్ల కాదు, శక్తి తక్కువగా ఉండడం వల్ల కూడాను మనము కొన్ని పనులను ఎక్కువ చేయకుండా ఆగిపోతూ ఉంటామన్నమాట. సో అలాంటి సందర్భాలలో మన శరీరానికి కొంత శక్తిని పెంచుకోవడంలో మనకు ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది శరీరము, ఇది అంతరాత్మ అనేసి అని. సో ఎప్పుడైతే మనము ఇలా ముద్ర వేసినప్పుడు ఆ ముద్ర ద్వారా మనకు మన అంతర్గతంగా ఉండేటువంటి శక్తిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో లోపల ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో, ఎనర్జెటిక్గా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా అదే మనము పని చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. శరీరం ఉత్తేజంగా ఉండింది అనేసి అంటే 1కి 2 పనులు చేయడానికి మనమే శ్రద్ధ అనేది చూపుతామన్నమాట. సో శరీరం ఉత్తేజంగా లేకపోవడం వల్లనే, ఉత్తేజంగా నీరసంగానో బలం తక్కువగానో కాదనమాట, శక్తి తక్కువ అవడం వల్ల, ఉత్తేజంగా లేకపోవడం వల్లనే మనము కొన్ని పనులను వాయిదా వేస్తూ వస్తూ ఉంటామన్నమాట. సో అలాంటి సందర్భాలలో మనకు ఈ ముద్ర ద్వారా మనము శక్తిని సంపాదించుకొని శక్తిని శరీరానికి ఇస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనము ఏదన్నా పనులను చేయడానికి, క్రమశిక్షణగా ఉండడానికి, క్రమ పద్ధతిలో ఒక సాధనలు చేయడానికి ఈ ముద్ర మనకు ఉపయోగపడుతుందన్నమాట. అంతేకాకుండా మనము ఎక్కువసేపు కూర్చోవాలి అనేసి అనుకున్నప్పుడు శరీరానికి తగినంత బలము, శక్తి అవసరమవుతుంది. సో అలా సాధన చేస్తున్నప్పుడు కూర్చోలేకపోవడం కూడా ఒక కారణం అవుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎక్కువసేపు కూర్చోకపోవడం వల్ల మనం చేసే సాధనల్లో మనము ఎక్కువ పోస్ట్ పోన్ చేసేయడం కానీ, ఆగిపోవడం కానీ, ఆపేయడం కానీ చేస్తూ ఉంటామన్నమాట. సో అలా కాకుండా మన శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తూ ఉత్తేజంగా ఉంటూ మనము ఎక్కువసేపు సాధనలు చేయడానికి కానీ, క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా సాధన చేయడానికి కానీ ఈ ముద్ర మనకు ఉపయోగపడుతుందన్నమాట. మన బొటనవేలును ఉండేటువంటి చక్రాన్ని ఈ విధంగా గోరు మీద పెట్టినప్పుడు ఆ ముద్రకి కావలసినటువంటి శక్తితో మనకు శరీరానికి కావలసినటువంటి శక్తిని మనము సమకూర్చుకోవచ్చు అన్నమాట.
సో మనము ముద్రల గురించి చెప్పుకున్నప్పుడు అన్నీ కూడాను శక్తిని శరీరానికి, బుద్ధికి, మనసుకి, ఆత్మకే ఇస్తున్నాయి కదా అనేసి అనుకుంటూ ఉంటాము. కానీ కూడాను ఒక్కొక్క ముద్ర యొక్క ప్రయోజనం కానీ, దాని యొక్క లాభం కానీ, విశిష్టత కానీ వేరుగానే ఉంటుందన్నమాట. సో ప్రతిదీ కూడాను ఆత్మశక్తిలో ముద్ర ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేసి అనుకున్నప్పుడు అలా సరిపోదు. ఎందుకనేసి అంటే ఆత్మశక్తికి కానీ, ఆత్మని మనం శక్తివంతంగా చేసుకున్నప్పుడు కానీ మనకు ఆత్మ యొక్క విశేషాలు, విశిష్టతలు తెలుసుకుంటూ ఆత్మ యొక్క ఉన్నతిని మాత్రమే పొందుతామన్నమాట. అలాంటప్పుడు అది శరీరంలో కూడా వర్తిస్తుందా అనేసి అంటే ఎలా వర్తిస్తుంది? మనము ఒక 5 పైపులను పెట్టాము. 5 పైపులను పెట్టినప్పుడు మనము ఆత్మకూర్చేటువంటి పైపులోకి మాత్రమే శక్తిని పంపించినప్పుడు ఆత్మ యొక్క ఉన్నతి జరుగుతుంది. మనసుకు, బుద్ధికి ఇచ్చినప్పుడు బుద్ధికి, మనసుకు మాత్రమే వెళ్తుంది. సో శరీరానికి ఇచ్చినప్పుడే మాత్రమే కదా శరీరానికి వెళ్తుంది. అలా కాకుండా మనకు ఒక శక్తిని ఇస్తున్నాము అనేసి అంటే అన్ని చోట్లకు వెళ్ళిపోతుందా అనేసి అంటే వెళ్ళదనమాట. ఎందుకు అనేసి అంటే మనకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అది ఆత్మ కానీ, అంతరాత్మ కానీ మనకు నిర్దేశిస్తాయి. అంతేకాకుండా మనం క్రియలు చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి ఆత్మశక్తి అవసరం అవుతుంది అనేసి అనుకున్నప్పుడు మన ఆత్మశక్తి అది 4వ స్థానంలో ఉండేదే మనల్ని దాన్ని పొందలేనప్పుడు ఏం చేయాలి? అంతటి శక్తి మనకు లేదన్నప్పుడు ఏం చేయగలగాలి? మొట్టమొదటి స్టెప్ నుంచి మనము మొదలు పెట్టాలి అన్నమాట. సో ఆ క్రమంలోనే మనకు మన శరీరానికి శక్తిని ఇవ్వడం అనేది అవసరం అవుతుంది. మరి ఇలా ముద్రలు వేసినప్పుడు బుద్ధికి, మనసుకు వెళుతుంది కదా అనేసి అంటే వెళుతుంది. కానీ దాని యొక్క వివరణ కానీ, విశిష్టత కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట. సో మనకు కొంత తెలిసినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఏమి అనేసి మనం ఊహించగలుగుతాం. కానీ కూడాను దాని యొక్క ఫలితాలు అనేది ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడము ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశము, ముఖ్య అవసరం అన్నమాట. సో శరీరానికి శక్తి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా లోపల శక్తి అయినప్పుడు మనము లోపల బలంగా ఉండడము, ఉత్తేజం అనడము, లేకపోతే ఉత్తేజంగా అన్నింటినీ చేయడం అనేది చేస్తూ ఉంటామన్నమాట. అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఒక్క ముద్రలో ముఖ్య ఉద్దేశము శరీరాన్ని బలవత్తరంగాను, తర్వాత శక్తిమంతంగాను చేసుకుంటూ క్రమ పద్ధతిలో సాధనలు చేయడానికి మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో తర్వాత భాగంలో మనము వీటి గురించినటువంటి విషయాలను మనము తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.